ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెలతో అలరాడుచున్నది యువతి ఇంతి. ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ, మదన మనోహర సుందర నార్య, మయూరాల నర్తకివా, కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి? యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవు మోహనాంగి? మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా, ఆ పువ్విలి కాడు బాణమును పూనియు నిన్ను గనివేయుచుండెనా? పూల తోటలోన దవున చేరుమి తరుణీ మనిరో. రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో శిలలపై శిల్పాలు